నమస్తే మై డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. యూపీఎస్సీ సిలబస్ ఎంత పెద్దదైనా మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికి నేను సిద్ధం. మరి మీరు? మై సెల్ఫ్ ముస్తాక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరండా ఐఏఎస్. ఈరోజు మనం అసలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినా అసలు ఈ ఎర్త్క్వేక్స్ ఉన్నాయి కదా, ఎర్త్క్వేక్స్ అండ్ అసలు ఈ ఎర్త్క్వేక్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు ఈ వాల్కనోస్ ఎలా ఫామ్ అవుతున్నాయి. మీరు చూసినట్టయితే ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అసలు ఆ పర్టికులర్ ప్లేస్లోనే ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోస్ ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్లీ మనం అసలు టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటి, అసలు టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటి, ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎలా మూవ్ అయ్యాయి, ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, నెక్స్ట్ థింగ్ ఈ ప్లేట్స్ ఎలా మూవ్ అయ్యాయి, నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎర్త్క్వేక్స్ ఏ ప్లేసెస్లో ఫామ్ అవుతున్నాయి, ఎర్త్క్వేక్స్ ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి, నెక్స్ట్ అసలు ఈ వాల్కెనిక్ ఎరప్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. మీరు చూసినట్టయితే మన ఎర్త్ ఉంది కదా, మనం లాస్ట్ వీడియోస్లో చూసినట్టు మన ఎర్త్ అనేది క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్గా డివైడ్ అయింది. మెయిన్గా మనం లిథోస్ఫియర్ చూసినట్టయితే లిథోస్ఫియర్ అనేది మనం చూస్తాం కదా, క్రస్ట్ మనం చూస్తే మనం ఏమనుకున్నాం, మామూలుగా క్రస్ట్ అనేది మొత్తం ఒకటే లేయరు, ఒకటే ఇదిలా ఉంది, ఒకటే లేయర్లాగా ఫామ్ అయి ఉంది అనుకున్నాం. కాకపోతే యాక్చువల్లీ ఈ లిథోస్ఫియర్ అనేది చాలా పెద్ద పెద్ద బ్లాక్స్గా డివైడ్ అయి ఉంది, క్రాక్స్గా ఫామ్ అయ్యి ఈ లిథోస్ఫియర్ అనేది చాలా చాలా ప్లేట్స్గా డివైడ్ అయింది. అసలు ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, అసలు ఈ టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటి, మనం ముందుగా చూసినట్టయితే మనం 7 మేజర్ ప్లేట్స్ ఉంటాయి. మనం లాస్ట్ వీడియో చూసినట్టు మీకు ఒకసారి ఈ ప్లేట్స్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే మన లాస్ట్ వీడియోని చూడండి ఒకసారి. నెక్స్ట్ అసలు ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మూవ్ అవుతూ ఉంటాయి. మనం చూసినట్టయితే మీరు న్యూస్లో కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఈ నమీబియన్ ప్లేట్ అనేది స్లోగా మూవ్ అవుతా మన ఇండియన్ ఇక్కడ నుంచి మూవ్ అయ్యి మన ఇండియాకి ఢీకొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అవి వెంటనే అవుతుందా? కాదు. అసలు ఈ ప్లేట్స్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే, మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన నెయిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన నెయిల్స్ అయితే ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయా, సేమ్ అలానే అంత ఫాస్ట్గా లేదా అంత స్లోగా ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. చాలా మిల్లీమీటర్స్, చాలా మైన్యూట్ మిల్లీమీటర్స్ మూవ్ అవుతాయి, డైలీ మూవ్ అవుతాయి ప్లేట్స్. మనం చూసినట్టయితే దాదాపు 10 to 180 మిల్లీమీటర్స్ ఇయర్లీ మూవ్ అవుతాయి. ఎంత మూవ్ అవుతాయి? కిలోమీటర్ కాదు, మీటర్ కాదు, స్క్వేర్ కిలోమీటర్ కూడా కాదు. ఈ ప్లేట్స్ అని 10 to 180 మిల్లీమీటర్స్ యాన్యువల్లీ 365 డేస్లో ఇవి మూవ్ అయ్యేవి కేవలం 10 to 180 మిల్లీమీటర్స్ మాత్రమే. కాకపోతే ఇది మూవ్ అవడం వల్ల చాలా జియోలాజికల్ చేంజెస్ అవుతున్నాయి. ఈ ప్లేట్స్ మూవ్ అవడం వల్లే మనకి వాల్కెనిక్ ఎరప్షన్స్ కానివ్వండి, ఎర్త్క్వేక్స్ కానివ్వండి, వేరే వేరే ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, చాలా అవుతున్నాయి. నెక్స్ట్ ఎక్కడైతే ఈ ప్లేట్స్ రెండు కూడా మీట్ అవుతున్నాయో, లేకపోతే ఎక్కడైతే ఈ ప్లేట్స్ అన్ని రెండు కూడా దూరంగా జరగడమో, మీట్ అవ్వడం, ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరుగుతుంది, ఈ ప్లేసెస్లో మాత్రమే మనం ఎర్త్క్వేక్స్, వాల్కెనిక్ ఎరప్షన్స్ అండ్ మౌంటైన్ ఫార్మేషన్ చూస్తాం. మళ్ళీ క్లియర్గా చూడండి. ఎక్కడైతే ఈ టెక్టానిక్ ప్లేట్స్ మీట్ అవుతున్నాయో, ఎక్కడైతే ఈ టెక్టానిక్ ప్లేట్స్ దూరంగా వెళ్తున్నాయో, ఎక్కడైతే ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయో, ఈ 3 ప్లేసెస్లో మాత్రమే మనం ఏం చూస్తున్నాం? ఎర్త్క్వేక్స్, వాల్కెనిక్ ఎరప్షన్స్ అండ్ మౌంటైన్ ఫార్మేషన్ చూస్తున్నాం. నెక్స్ట్ థింగ్, అసలు ఈ ప్లేట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి సార్? ఓకే, ఈ ప్లేట్స్ మూవ్ అవుతాయి, ఈ ప్లేట్స్ మూవ్ అవడం వల్ల ఎర్త్క్వేక్స్, వాల్కెనిక్ ఎరప్షన్, మౌంటైన్ ఫార్మేషన్ ఓకే. అసలు ఈ ప్లేట్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూసినట్టయితే ఫస్ట్లీ కన్వెక్షన్ కరెంట్స్. చాలా సింపుల్గా చెప్పాలి అంటే అసలు కన్వెక్షన్ కరెంట్స్ గురించి చాలా సింపుల్గా చెప్తా. ఇప్పుడు మనకు మ్యాంటిల్ ఉంది కదా, మన కోర్లో ఉంచి కొన్ని వేవ్స్ వస్తున్నాయి, హీట్ వేవ్స్. ఈ మన కోర్లోంచి వచ్చిన కరెంట్స్ అసలు సింపుల్గా చెప్పాలంటే హాట్ మెటీరియల్, మన కోర్లో హాట్ మెటీరియల్ అయితే మన క్రస్ట్ మీద కూల్ మెటీరియల్ ఉంది. ఈ కన్వెక్షన్స్ కరెంట్స్ ఏం చేస్తున్నాయంటే హాట్ మెటీరియల్ని కింద నుంచి పైకి తీసుకెళ్తున్నాయి, కూల్గా ఉన్న మెటీరియల్ని పై నుంచి కింద తీసుకొస్తున్నాయి. ఈ రొటేషన్ని మనం కన్వెక్షన్ కరెంట్స్ అంటాం. మీరు చూడండి,
హాట్గా ఉన్న మెటీరియల్ పైకి వెళ్తుంది, వేరే కూల్గా ఉన్న మెటీరియల్ ఏమవుతుంది, కిందకు వస్తుంది. దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే కన్వెక్షన్ కరెంట్స్ అంటాం. చూడండి, నెక్స్ట్ థింగ్ రిడ్జ్ పుష్. సార్ అసలు ఈ రిడ్జ్ పుష్ అంటే ఏంటి, ఈ పదం ఏంటో మాకు చాలా కొత్తగా ఉంది అని మీరు చాలా చూస్తారు. మీరు అసలు ఈ పదం అనేది పక్కన, అసలు రిడ్జ్ పుష్ అంటే ఏంటంటే మెయిన్గా మనం పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మనం చూసినట్టయితే మనకి 2 ప్లేట్స్ ఎక్కడైతే డైవర్జ్ అవుతున్నాయి, సపోజ్ ఒక ఓషన్ ఉంది అనుకోండి, ఒక ఓషన్ ఉంది, ఒక ఓషన్ ఉన్నప్పుడు సపోజ్ ఏ ఓషన్ ఉంది అనుకుంటాం, పెసిఫిక్ ఓషన్ ఉంది. ఈ పెసిఫిక్ ఓషన్ ఉన్నప్పుడు ఈ పెసిఫిక్ ఓషన్లో 2 ప్లేట్స్ అనేది ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ 2 ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ 2 ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయో ఏమవుతుంది, అప్పుడు ఆ క్రాక్, సో ఈ మధ్యలో ఈ 2 ప్లేట్స్కి మధ్యలో ఒక క్రాక్ అనేది డెవలప్ అవుతుంది. ఈ క్రాక్ అనేది డెవలప్ అవ్వడం వల్ల మనం ఎస్టినోస్ఫియర్లో ఉన్న మ్యాగ్మా అనేది పైకి రైజ్ అవుతుంది. ఏమవుతుంది, ఈ క్రాక్ అనే 2 ప్లేట్స్ డైవర్జ్ అవ్వడం వల్ల ఎస్టినోస్ఫియర్లో ఉన్న మ్యాగ్మా అనేది పైకి రైజ్ అవుతుంది. పైకి రైజ్ అయ్యి ఏమవుతుంది, ఇక్కడే మనం ఫార్మేషన్ ఆఫ్ ద రిడ్జెస్, ఎక్కడ ఓషన్లో మనం రిడ్జెస్ అని ఇలా ఫామ్ అవుతాయి. ఇలా రిడ్జ్ అనేది ఫామ్ అయింది. ఈ రిడ్జ్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు ఏమైంది, ఈ రిడ్జ్ అనేది హైట్గా ఫామ్ అవుతుంది, నెక్స్ట్ హాట్గా ఉంటుంది. ఏమవుతుంది, చాలా హైట్ ఫామ్ చేస్తుంది, అంటే మౌంటైన్ లాగా ఒక మౌంటైన్ ఫార్మేషన్. ఇక్కడ ఈ మ్యాగ్మా ఎరప్ట్ అయ్యి ఇక్కడ ఒక హైట్ ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది హైట్గా ఉంటుంది, నెక్స్ట్ హాట్గా ఉంటుంది. హైట్గా ఉంటుంది, హాట్గా ఉంటుంది. ఇప్పుడు హాట్గా ఉన్నది ఏమవుతుంది, ఓషన్ వాటర్లో ఉండడం వల్ల ఈ హాట్ మెటీరియల్ అనేది ఏమవుతుందంటే కూల్ డౌన్ అవుతుంది. ఈ హాట్ మెటీరియల్ ఏమవుతుంది, కూల్ డౌన్ అయ్యి ఈ హాట్ మెటీరియల్ అనేది కూల్ డౌన్ అయిన తర్వాత ఒకటిగా స్లిప్ అవుతుంది. ఈ హాట్ మెటీరియల్ ఏమవుతుంది, కూల్ డౌన్ అయిన తర్వాత స్లిప్ అవుతుంది. ఈ స్లిప్పింగ్ ప్రాసెస్ అప్పుడే మనకి ఏమవుతుంది, ప్లేట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. దీన్నే మనం సింపుల్గా రిడ్జ్ పుష్ అంటాం. నెక్స్ట్ థింగ్ స్లాబ్ పుల్. చూడండి, ఇప్పుడు మనం స్లాబ్ పుల్ చూస్తాం. అసలు ఈ స్లాబ్ పుల్ అంటే ఏంటి చూడండి, ఓషనిక్ ప్లేట్స్, ఇప్పుడు మనకి 2 ప్లేట్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసినట్టు ఓషనిక్ ప్లేట్స్ ఉంటాయి, కాంటినెంటల్ ప్లేట్స్ ఉంటాయి. ఓషనిక్ ప్లేట్స్ అనేది చాలా హైయర్ వెయిట్తో, హై డెన్సిటీతో కలిగి ఉంటాయి. చాలా థిన్గా ఉన్న వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మనం ఓషనిక్ ప్లేట్ అండ్ కాంటినెంటల్ ప్లేట్ 2 కొలైడ్ అవుతున్నాయో ఆటోమేటిక్గా హెవియర్ ప్లేట్ అంటే ఓషనిక్ ప్లేట్ అనేది సబ్మర్జ్ అయ్యి మనకి కాంటినెంటల్ ప్లేట్ అనేది సింక్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం సింపుల్గా స్లాబ్ పుల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ మనకి మేజర్గా చూసినట్టయితే మనకి ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ ఉన్నాయి. అవి ఫస్ట్ థింగ్ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్, నెక్స్ట్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్. సార్ అసలు ఈ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటే ఏంటి, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే 2 ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయో, ఎప్పుడైతే 2 ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయో దాన్నే మనం డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటాం. ఈ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ వల్ల ఏమవుతుంది చూడండి, మెయిన్గా ఈ కాజెస్ ఏంటంటే డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ మనం వాల్కెనిక్ ఎరప్షన్స్ అండ్ ఎర్త్క్వేక్స్, షాలో ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఈ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్. అసలు ఈ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, మెయిన్ లొకేషన్స్ ఏంటి అంటే మనం మిడ్ అట్లాంటిక్ రీజన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్. ఈ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ని మనం కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ కూడా అంటాం. ఎందుకంటే ఇవి దూరంగా జరుగుతున్నప్పుడు ఒక న్యూ మెటీరియల్ అనేది ఎరప్ట్ అయ్యి ఒక న్యూ మెటీరియల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. దానివల్లనే మనం డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీస్ అంటున్నాం. నెక్స్ట్ మీరు చూసినట్టయితే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్. కన్వర్జెంట్ అంటే ఒక ప్లేట్ ఇంకొకరు, ఈ 2 ప్లేట్స్ అనేవి ఒకదానికి కొలైడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ 2 కన్వర్జ్ అవుతున్నాయో అందువల్లనే ఈ బౌండరీస్ని మనం కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. మీరు చూడండి, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్, ఇక్కడ 2 ప్లేట్స్ అవేగా మూవ్ అవుతున్నాయి.
ఇక్కడ రెండు ప్లేట్స్ టువర్డ్స్ ఈచ్ అదర్గా మూవ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ రెండు వచ్చి ఢీకొంటున్నాయో కంపల్సరీ, ఎప్పుడైతే రెండు కొలైడ్ అవుతున్నాయో కంపల్సరీ దేర్ విల్ బి ఏ డిస్ట్రక్షన్. సో ఈ డిస్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ని మనం డిస్ట్రక్టివ్ జోన్స్ అని అంటాం. ఎక్కడైతే మనకి కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఉన్నాయో అక్కడ డిస్ట్రక్షన్ జరుగుతుంది. సార్ అసలు ఈ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ వల్ల మనకి మెయిన్గా ఏం ఫామ్ అవుతున్నాయంటే ఎక్స్ప్లోజివ్ వాల్కనోస్. అంటే చాలా ఎక్స్ప్లోజివ్ వాల్కనోస్ మనకి మెయిన్గా డైవర్జెంట్ కాదు, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ దగ్గర జరుగుతున్నాయి. నెక్స్ట్ డీప్ ఎర్త్ క్వేక్స్. మనం నెక్స్ట్ వీడియోస్ కొంచెం డీటెయిల్స్ సార్ డీప్ ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి, షాలో ఎర్త్ క్వేక్స్ అనేది మనం చూద్దాం. అసలు ఈ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్కి మెయిన్ లొకేషన్స్ ఏంటి అంటే పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఈ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ లొకేషన్ ఈ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్కి. మీరు చూడండి, మనం లాస్ట్ వీడియో చెప్పాం కదా, ఎప్పుడైతే మనకి క్రస్ట్లో చిన్న క్రాక్, సపోజ్ అసలు ఈ వాల్కెనో లేదనుకోండి, ఇక్కడ మనకి చిన్న క్రాక్ ఉంది. ఎప్పుడైతే రెండు కాంటినెంటల్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ రెండు కొలైడ్ అవుతున్నాయో సమ్ క్రస్ట్ విల్ బి గోయింగ్ డౌన్, సమ్ క్రస్ట్ విల్ బి గోయింగ్ అప్. ఎప్పుడైతే ఈ క్రస్ట్ కిందకి సబ్మర్జ్ అయ్యిందో ఏం చేస్తుంది, ఈ ఎస్టినోస్ఫియర్లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎస్టినోస్ఫియర్లో స్ట్రెస్ క్రియేట్ అవ్వడం వల్ల ఎప్పుడైతే ఇక్కడ ఈ క్రస్ట్ పార్ట్ అనేది వీక్గా ఉండి కొంచెం గ్యాప్ వచ్చిందో ఈ ఎస్టినోస్ఫియర్లో ఉన్న మ్యాగ్మా అనేది పంప్ అవుట్ అవడానికి చూస్తుంది, ఎస్కేప్ అవడానికి చూస్తుంది. అలాగే ఇక్కడ గ్యాప్ ఉన్నప్పుడు ఈ గ్యాప్లోంచి మన ఎస్టినోస్ఫియర్లో ఉన్న మ్యాగ్మా పంప్ అవుట్ అయ్యి వాల్కెనిక్ ఎరప్షన్ జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ జరిగే వాల్కెనిక్ ఎరప్షన్ చాలా ఎక్స్ప్లోజివ్గా ఉంటున్నాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్. అంటే ఒక బౌండరీ ఇంకో బౌండరీ రెండు అటాచ్ అయ్యి వెళ్తున్నాయి. దీనివల్ల ఎలాంటి డిస్ట్రక్షన్ జరగదు, ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగదు. మీరు చూడండి, నో క్రస్ట్ ఈస్ క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయిడ్. సార్ అప్పుడు మరి ట్రాన్స్ఫార్మ్ బౌండరీ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మెయిన్గా మనం ఎర్త్ క్వేక్స్ అనేది, పవర్ఫుల్ ఎర్త్ క్వేక్స్ అనేది ఫామ్ అవుతున్నాయి ఈ ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ వల్ల. నెక్స్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ దగ్గర వాల్కెనిక్ ఎరప్షన్ జరుగుతుంది, డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ దగ్గర వాల్కెనిక్ ఎరప్షన్ జరుగుతుంది. వేరే మనం ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ దగ్గర చూసినట్టయితే దేర్ ఈస్ నో వాల్కెనిక్ ఎరప్షన్ at the place of the transform plate boundaries. నెక్స్ట్ సార్ అసలు ఈ ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ మనం ఎక్కడ ఉన్నాయంటే మెయిన్ ఎగ్జాంపుల్ ఈస్ శాన్ ఆండ్రూస్ ఫాల్ట్. మీరు కానీ చూసినట్టయితే మన WWE ఫైటర్ రాక్ ఉంటారు కదా, ఈ శాన్ ఆండ్రూస్ ఫాల్ట్ మీద ఒక మూవీ తీశారు. ఈ ఎర్త్క్వేక్స్ ఫామ్ అయినప్పుడు ఎలా రెస్క్యూ చేశారు, ఈ ఎర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అయింది, ఈ శాన్ ఆండ్రూస్ ఫాల్ట్ గురించి ఒక మూవీ చూసాం. మీకు ఇంకా టైం ఉన్నట్టయితే ఈ శాన్ ఆండ్రూస్ ఫాల్ట్ గురించి ఒకసారి వీడియో చూడండి. నెక్స్ట్ థింగ్, ఎర్త్క్వేక్స్. మెయిన్ థింగ్ అసలు ఈ ఎర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి మనం చూడాలి. ఎర్త్క్వేక్స్ అనేవి చాలా అప్పుడు సునామీ లేకపోతే సైక్లోన్స్ ఉంటాయి కదా, సునామీ కూడా మనం చెప్పలేము, సైక్లోన్స్ అనేవి కొంచెం ప్రిడిక్ట్ చేయగలుగుతాం మనం ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి అని. కాకపోతే ఎర్త్క్వేక్స్ అనేది మనం ప్రిడిక్ట్ చేయడానికి చాలా ఇంపాసిబుల్. అప్పటికప్పుడు స్ట్రెస్ రిలీజ్ అయ్యి ఎర్త్క్వేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనం ఎర్త్క్వేక్స్ మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కానీ ఎర్త్క్వేక్స్ ముందే కనుక్కోవడానికి మన దగ్గర ఎలాంటి టెక్నాలజీ లేదు. మనం చూసినట్టయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతుంది, ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతుంది. ఈ రెండు ప్లేట్స్ ఏమవుతున్నాయి, ఒకదానికొకటి టువర్డ్స్ ఈచ్ అదర్గా మూవ్ అవుతున్నాయి. ఇది సేమ్ డెన్సిటీ సపోజ్ 5 g/cm³ డెన్సిటీ ఉంది. సపోజ్ 6 అనుకోండి, 6 g/cm³ డెన్సిటీ ఉంది. ఇది కూడా 6 g/cm³ డెన్సిటీ ఉంది. ఇప్పుడు రెండు ప్లేట్స్ కూడా సేమ్ డెన్సిటీతో ఉన్నాయి, టువర్డ్స్ ఈచ్ అదర్ మూవ్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండు కూడా టువర్డ్స్ ఈచ్ అదర్ మూవ్ అవుతున్నప్పుడు సపోజ్ ఏదో ఒక హెవియర్ మెటల్ సింక్ లోపలికి సబ్మర్జ్ అయ్యింది, లైటర్ మెటల్ సింక్ అయింది కదా. ఇప్పుడు రెండు ఒకే ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు ఒకదానికొకటి కొలైడ్ అవుతున్నప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్లేట్స్ ఒక ఎడ్జెస్లో మనకి ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది.
రప్చర్ జనరేట్ అవుతుంది. ఈ రెండు ప్లేట్స్ యొక్క మధ్యలో రప్చర్ జనరేట్ అవుతుంది. మీరు చూడండి, సపోజ్ ఒక స్టోన్ తీసుకోండి, రాక్, ఒక పెబుల్ తీసుకోండి. ఒక రాక్ని మీరు ఆ రాయిని ఎండలో పెట్టండి. ఎండలో పెట్టినప్పుడు ఎప్పుడైతే ఎక్కువగా హీట్ అబ్జర్వ్ చేసుకునిద్దో ఆ రాక్, ఆ ఎక్కువ ప్రెషర్ని ఆ రాక్ ఫీల్ అవుద్దు, సడన్గా హీట్ వల్ల ఆ రాక్ అనేది దాని అంత అదిగా బ్లాస్ట్ అయిపోయింది. ఆ రాక్ అనేది ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. మీరు సపోజ్ మీరు పెళ్ళిలో వంటలు మీరు ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా చూసినప్పుడైతే మనం కట్టెల పొయ్యిలు పెట్టి వంటలు వండుతూ ఉంటాం. మనం కట్టెల పొయ్యి పెట్టి రోడ్డు మీద మనం వంటలు చేస్తున్నప్పుడు కింద రోడ్డు కూడా పగిలిపోయింది. ఆ హీట్కి ఏమైంది, రోడ్డు కూడా స్లాబ్ క్రాక్ రావడమో, లేకపోతే బండ మీద మనం కట్టెల పొయ్యి పెడితే బండ పగిలిపోవడమో ఇలా జరుగుతుంది. ఎందుకంటే హీట్ అనేది, ఆ స్ట్రెస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం, ఒక సిచ్యువేషన్లో స్ట్రెస్ని భరించలేక బర్స్ట్ అవుతుంది. సేమ్ అలాగే ఈ రెండు ప్లేట్స్ ఒకదానికి ఒక కొలైడ్ అయినప్పుడు ఒక రప్చర్ క్రియేట్ అయ్యి ఒక సడన్ మూమెంట్లో ఇది బ్లాస్ట్ అవుతుంది. సో ఈ సడన్ మూమెంట్లో ఇది బ్లాస్ట్ అయినప్పుడు, ఇక్కడ బ్లాస్ట్ అయింది అనుకోండి, ఈ సడన్ మూమెంట్లో బ్లాస్ట్ అయినప్పుడు ఆ బ్లాస్ట్ అయిన ప్లేస్ని మనం ఫోకస్ అని అంటాం, లేదా హైపో సెంటర్ అని పిలుస్తాం. ఏమంటాం, ఫోకస్ లేదా హైపో సెంటర్ అని పిలుస్తాం. ఎప్పుడైతే కరెక్ట్ ఈ ఫోకస్ ఉన్న పాయింట్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్న పాయింట్నే ద నియరెస్ట్ పాయింట్ ద ఫోకస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, దాన్నే మనం ఎపీ సెంటర్ అని అంటాం. సో ఇక్కడ నుంచి ఈ ఎర్త్క్వేక్స్ బ్లాస్ట్ అయినప్పుడు దాని వేవ్స్ అనేది 360 degrees వెళ్ళిపోతాయి. 360 degrees వెళ్ళిపోతాయి. నెక్స్ట్ దీని నియరెస్ట్ పాయింట్ని మనం ఎపీ సెంటర్ అని అంటాం. సార్, ఈ ఎర్త్క్వేక్స్ వేవ్స్ ఉంటాయి కదా, అసలు ఈ ఎర్త్క్వేక్స్ వేవ్స్ ఎలా 360 degrees వెళ్ళిపోతున్నాయి? మెయిన్గా ఈ ఎర్త్క్వేక్స్ వేవ్స్ అన్నీ క్రస్ట్లో ప్రతి వరల్డ్లో ఉన్న ప్రతి చోటికి వెళ్తున్నాయి. అంటే దానికి కారణం మనకి మెయిన్గా 3 types ఆఫ్ వేవ్స్ ఉన్నాయి. దాన్ని మనం పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అండ్ ఎల్ వేవ్స్ అంటాం, లేదా సర్ఫేస్ వేవ్స్ అంటాం. మీరు చూడండి, పీ వేవ్స్ మీరు చూసినట్టయితే పీ వేవ్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ వేవ్స్. మీరు చూస్తే పీ వేవ్స్ అనేది ప్రైమరీ వేవ్స్, ఇవి చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి. వేర్ యాజ్ ఎస్ వేవ్స్ అనేది చాలా స్లోగా ట్రావెల్ చేస్తాయి. వేర్ యాజ్ సర్ఫేస్ వేవ్స్ అనేది, ఈ సర్ఫేస్ మీద ఫ్లో అయ్యే వేవ్స్ అనేది చాలా మోస్ట్ డేంజరస్ అండ్ చాలా డిస్ట్రక్టివ్ వేవ్స్. మెయిన్గా మనకి ఈ 3 types ఆఫ్ వేవ్స్ ఉంటాయి, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. ఇది మనం ఎర్త్క్వేక్ గురించి చూడండి. ఇవి మన రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. నేను చెప్పాను కదా, శాన్ ఫ్రాన్సిస్కో ఎర్త్క్వేక్. ఇక్కడ ఎర్త్క్వేక్ ఫామ్ అయినప్పుడు దాదాపు 7.9 magnitude ఎర్త్క్వేక్ ఫామ్ అయిందంట. ఇది నెక్స్ట్ ఐస్లాండ్స్ వాల్కనిక్ ఆరిజిన్, నెక్స్ట్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఈ 3 అనేది మన వరల్డ్లోనే చాలా ఇంపార్టెంట్, చాలా మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈ వాల్కనోస్కి, నెక్స్ట్ ఎర్త్క్వేక్స్కి. చూడండి, పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పాం కదా, ఈ రీజనే పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇక్కడే మనం ఎక్కువగా వాల్కనిక్ ఎరప్షన్స్ చూస్తున్నాం. చాలా అంటే చాలా వరకు వాల్కనిక్ ఎరప్షన్స్ అనేది మనం ఈ రీజియన్లో చూస్తున్నాం, పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.